హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ ఫుడ్. ఈరోజు మనం వీడియోలో సింపుల్గా దొండకాయ ఫ్రై ఎలా చేయాలనేది తెలుసుకుందాం. నేను ఇక్కడ 1/2 kg దొండకాయలు తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకొని ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత కొద్దిగా శనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని మిక్స్ చేసుకొని ఈ తాలింపుని వేగనివ్వండి. ఈ తాలింపు అనేది వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోండి. ఇప్పుడైతే ఇందులోకి నేను రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత చిటికెడు పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి. సాల్ట్, పసుపు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ చెక్ చేస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇంత కుక్ అయిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. ఇప్పుడైతే మనకి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయింది. ఇందులోకైతే ఇప్పుడు మనం కాస్త కారం యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో మూత పెట్టుకొని ఉడకనివ్వండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. మనం ఈ దొండకాయ ఫ్రైని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై కూడా. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, యమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.